రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ధాన్యం కొనుగోలు అక్రమాల్లో 90 లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగిందని, దీనికి సంబంధించి 6గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ శాఖలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది కేవలం 90 లక్షల రూపాయల స్కామ్ మాత్రమే కాదని, దీని వెనుక 5 కోట్ల రూపాయల భారీ స్కామ్ దాగి ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ అక్రమాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సమగ్ర నివేదికను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని, అలాగే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి ఒక సంయుక్త టీంను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అవకతవకలు అసలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎలా జరిగాయనే విషయాలను స్పష్టం చేయాలని ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్, నాయకులు మల్లికార్జున్, కౌన్సిలర్లు వంగల శ్రీను, ముత్యం శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన వరి ధాన్యం కొనుగోలులో 90 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగిందని దాదాపు 5 అరెస్ట్ చేసినట్టు జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ చెప్తోంది, జిల్లా యంత్రాంగం రెవెన్యూ శాఖ చెప్తోంది. మరి రైతులు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చెప్తా ఉన్నారు. అసలు ఎవరి డబ్బులు పోయినాయి, ఎవరి ధాన్యం తీసుకోలేదు, ఎవరి ధాన్యం తీసుకున్నారు, ఏమైతే భారతీయ జనతా పార్టీని భావించేది కేవలం ఇది 90 లక్షల స్కామ్ కాదు, ఏ 4-5 కోట్ల స్కామ్ అయింది. మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తుమంతరంగా దొరికిన చేసేసి అరెస్ట్ చేసి పంపించాలని కూడా అనుమానాలు కూడా ప్రజలకు పోయగలుగుతాం. ఒక సమగ్ర నివేదిక కావాలి. ఆ సమగ్ర నివేదిక కావాలంటే పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎవరు నిందించడం లేదు, కానీ ఏ నేరస్తునికైనా ఏదో ఒక రాజకీయ పార్టీ, ఏదో రాజకీయ నాయకుడు అండదండలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఎవరిది ఉన్నా లేకున్నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి ఒక ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ నియమించాలి. దాంట్లో కూడా రెవెన్యూకి సంబంధించి, పోలీసుకి సంబంధించి అన్ని శాఖలకి వెళ్ళి కూడా ఒక టీం ఏర్పరిచి జరిగిన అవకతవకలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ సంవత్సరమే జరిగిందా, గతంలో జరిగినాయి, 4 ఏళ్ళకి కూడా జరుగుతామని ప్రజలు అనుకుంటా ఉన్నాం. మరి దాని మీద పూర్తిగా విచారణ జరిపేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా కూడా ఎవరైతే దానికి అధికారులు సహకరించినా, రాజకీయ నాయకులు సహకరించినా వాళ్ళందరికీ కూడా చర్యలు కూడా మేము కోరుతాం.